హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము ఉత్తరకాశీ చూసే ప్రయత్నం చేద్దాము. మనం ఇప్పుడు ఆ ఉత్తరకాశీ పార్కింగ్లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనము ఈ యొక్క ఆర్చి లోపలికి వెళ్ళాలి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, చాలా చిన్న గుడిలాగా అనిపిస్తుంది. వన్స్ మీరు చూస్తే లోపల చాలా బాగా పెద్దది. మనం 360 degrees వ్యూలో ఆ పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. సో మేము వెళ్ళినప్పుడు బాగా క్లౌడీగా ఉండి వర్షం స్టార్ట్ అయ్యే పరిస్థితుల్లాగా ఉంది. వర్షం కూడా పడింది కొద్దిసేపు. సో అది శుభతరంగా భావించాము. సో మనం ఆ ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథుని చూసే ప్రయత్నం చేస్తాము. కాశీ విశ్వనాథుడు బాగా అంటే బలంగా రాయి మందంగా ఉంటుంది. సో మనం ఆ యొక్క ఉత్తర కాశీ ఎంట్రన్స్ చూసాము. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు రైట్ సైడు మనకి గజాననుడు, అలానే 2 శివలింగాలు ఉంటాయి. అలానే శనీశ్వరుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి ఉంటాడు. అలానే లోపలికి వెళ్తే ఇది ధ్వజస్తంభము ఈ యొక్క బిల్డింగ్లో ఉంటుంది ధ్వజస్తంభము. మళ్ళీ దాని ఆపోజిట్లోనే మనకి కాశీ విశ్వనాథుడు టెంపుల్, ఆ యొక్క విగ్రహాన్ని మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. సో మనం ఆ ధ్వజస్తంభం ఉన్న బిల్డింగ్ చూస్తున్నాము. అలానే బ్యాక్ సైడు కూడా విజువల్స్ చూస్తున్నాము. ఇదండి ధ్వజస్తంభము, చూస్తున్నారు కదా. ధ్వజస్తంభము, వినాయకుడు ఉంటాడు. ధ్వజస్తంభం కూడా పూజించవచ్చు. దాని ఆపోజిట్లోనే మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది, ఉత్తర కాశీ మెయిన్ టెంపుల్, కాశీ విశ్వనాథుడు నెలకొని ఉన్న టెంపుల్. ఆ ధ్వజస్తంభం ఉన్న విజువల్స్ చూస్తున్నాము, బ్యాక్ సైడ్ విజువల్స్లో. మాతో పాటు వచ్చిన మెంబర్స్ సో క్యూలో నిలబడి ఉన్నాము. పెద్ద రద్దీ ఏం లేదు. సో చాలా దూరం కాబట్టి వ్యయ ప్రయాసాలు బట్టి ఈ యొక్క ప్లేస్కి వస్తారు చాలామంది, ఎవరైనా కూడా. సో ఆ యొక్క శిఖరం చూస్తున్నాము. అలానే మనం ఈ యొక్క ఉత్సవ అంటే ధ్వజస్తంభం ఉన్న బిల్డింగ్ కూడా చూస్తున్నాము. దాని ఆపోజిట్ ఉన్న మెయిన్ టెంపుల్. అలానే ఇది ఒక హెచ్డి ప్రింట్ బాగా హైలైట్ అనిపిస్తుంది. ఇంకొక ఇషా ఫౌండేషన్లో ఉన్న హెచ్డి ప్రింట్ కూడా ఇంకో పక్క ఉంది. సో అది కూడా చూసే ప్రయత్నం చేయొచ్చు. అలానే మనం శిఖరాలు చూస్తున్నాము. కాశీ విశ్వనాథుడు ఉత్తర కాశీలో ఉన్న విగ్రహాన్ని చూస్తున్నాము. ఆ యొక్క మెయిన్ టెంపుల్, ఆ యొక్క ధ్వజస్తంభం ఉన్న బిల్డింగు, అవన్నీ మనం చూస్తున్న విజువల్స్లో. ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. అలానే చెప్పులు పెట్టుకునేది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు చూస్తే ఇంకా దీని పక్కనే మనకి హనుమంతు టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక హోమం చేసేదానికి ఒక మండపం లాగా చేస్తున్నారు. అలానే ఇక్కడ బాగా ఫొటోస్ దిగుతున్నారు. కెమెరాస్ కూడా అలా ఉన్నాయి. కొన్నిసార్లు మెయిన్ టెంపుల్లో అంటే వాడద్దని చెప్తున్నారు. అది మనం అయినా జనాలు ఎవరు పట్టుకు వాళ్ళు వాడే ప్రయత్నం చేస్తున్నారు మెయిన్ టెంపుల్లో. మెయిన్ టెంపుల్ బయట అయితే విచ్చలుడు వాడచ్చు మొబైల్ని. అదే అండి ఆ యొక్క ఉత్తరకాశీ విశ్వనాథుని యొక్క గర్భగుడి. అలానే గర్భగుడి బయటనే వచ్చిన వెంటనే ఆ ప్రెమిసెస్ చూస్తున్నాము. సో బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేచర్ కూడా బాగుంది మేము విజిట్ చేసినప్పటికీ. ఆ యొక్క టెంపుల్ విజువల్స్ ఇవన్నీ. ఎగ్జిట్ మార్గం అది. అలానే దాని బ్యాక్ సైడే ఏ విధంగా చార్ధామ్ యాత్ర ప్లేసెస్ ఏ విధంగా ప్రింట్ వేసి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే పిల్గ్రిమ్స్ ఎవరైతే అటువైపు చూస్తారో మరి అది పబ్లిసిటీ లాగా అనిపిస్తుంది. ఆ గర్భగుడి బ్యాక్ సైడ్ ఇవ్వండి, ఇది చూస్తున్నాము. సో అవే చూస్తున్నాము. సో మనం ఇంకా దీని పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ యొక్క వృత్తాంతం, ఈ కథ చెబుతూ ఒక హిందీలో మనకి ఆ యొక్క లెటర్స్ చూడొచ్చు.